టీమిండియా ఆఫ్టర్ టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచాక ఇంకేదైనా బిగ్ టార్గెట్ టీమిండియా ముందు ఉందా అంటే అది ఛాంపియన్ ట్రోఫీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఛాంపియన్ ట్రోఫీ గెలిచి కూడా చాలా ఏళ్ళు అవుతుంది. బట్ ఈ యొక్క ఛాంపియన్ ట్రోఫీ జరగబోయే వెన్యూ వచ్చేసి పాకిస్తాన్. మనందరికీ తెలిసిందే ఒకసారి శ్రీలంకన్ టీం పాకిస్తాన్ కి వెళ్తే ఏమైందని చెప్పేసి. అండ్ ఇంకా ఈసారి అదే పాకిస్తాన్ లో ఛాంపియన్ ట్రోఫీ కూడా ఉంది కాబట్టి టీమిండియా ఈ యొక్క ఛాంపియన్ ట్రోఫీ ఆడడానికి పాకిస్తాన్ వెళ్తారా లేదా అని చెప్పేసి ప్రెసెంట్ అయితే చాలా అంటే చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. బట్ ఈవెన్ రిపోర్ట్స్ ప్రకారం అయితే టీమిండియా పాకిస్తాన్ వెళ్ళడానికి అసలు ఇంట్రెస్టబుల్ గా లేరంట ఈ యొక్క ఛాంపియన్ ట్రోఫీ ఆడడానికి. బట్ రీసెంట్ గా పాకిస్తాన్ ఫార్మర్ ప్లేయర్ అయినటువంటి షాహిద్ అఫ్రిది మాత్రం ఈ యొక్క ఛాంపియన్ ట్రోఫీ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ విరాట్ కోహ్లీ పై అయితే షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా కనుక ఒకవేళ కనుక పాకిస్తాన్ కి ఛాంపియన్ ట్రోఫీ ఆడడానికి వచ్చిందంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇండియాలోనే ఆడినట్టుగానే ఉంటుంది. టీమిండియాకు పాకిస్తాన్ లో కూడా చాలా మంది హక్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ విరాట్ కోహ్లీ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈవెన్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ లో మ్యాచ్ ఆడినా కానీ ఇండియన్ క్రౌడ్ ఉన్నట్టుగానే ఉంటుంది. అందులో ఏం మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఫ్యాన్ బేస్ అంతలా ఉంటుందని చెప్పేసి షాహిద్ అఫ్రిది చెప్పుకొచ్చాడు. ఈవెన్ షాహిద్ అఫ్రిది చెప్పింది కూడా నిజమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరల్డ్ వైజ్ గా విరాట్ కోహ్లీకి చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఈవెన్ రీసెంట్ గా జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్ 2024 లో కూడా పాకిస్తాన్ జెర్సీస్ పై విరాట్ కోహ్లీ నేమ్ వేసుకొని వచ్చారు. విరాట్ కోహ్లీ అంటే మినిమం ఉంటుంది. కానీ ప్రెసెంట్ అయితే ఇండియా ఛాంపియన్ ట్రోఫీకి పాకిస్తాన్ వెళ్తుందా లేదా అని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఈ యొక్క క్వశ్చన్ మార్క్ కి ఆన్సర్ కావాలంటే మనం అయితే ఛాంపియన్ ట్రోఫీ వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. మరి ఒక ఛాంపియన్ ట్రోఫీ ఆడడానికి టీమిండియా పాకిస్తాన్ వెళ్తారా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.